హలో, గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎర్లీ మార్నింగ్ 5కే లేచాను. లేచి బయట చూసేసరికి చాలా చీకటిగా ఉంది. ఇంకా నా పనులు అయితే నేను స్టార్ట్ చేశాను, నా రొటీను. మీకైతే వీడియో ఎలా అనిపించిందో ఒకసారి అయితే కమెంట్ చేసేయండి. జస్ట్ ఇల్లు చిమ్మేస్తున్నాను. ఫస్ట్ ఇల్లు చిమ్మిన తర్వాత నెక్స్ట్ ఇల్లు చిమ్మడం అయిపోయాక పాలు పెట్టి అండ్ రైస్ కూడా వండేస్తున్నాను. ఎందుకంటే బాక్స్ ప్యాక్ చేయాలి కదా అందరికీ. అండ్ నైటే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను వెజల్స్ అవన్నీ. ఇప్పుడైతే ఇంకా కర్రీ చేయాలి. ఇప్పుడు దోసకాయ అండ్ టమాటాస్ చూస్తున్నాయి. ఏం లేవు ఇంట్లో, ఇవి మాత్రమే ఉన్నాయి. అందుకని అవే తీసుకొని ఇప్పుడు కర్రీ కోసం స్టార్ట్ చేశాను. ఇంక ఇవన్నీ కట్ చేసుకొని చేసి రెడీ చేసేసరికి మాకు టైం అయిపోతుంది. ఇంకా మళ్ళీ రెడీ అయిపోయి స్టార్ట్ అవ్వాలి కదా. అవన్నీ వాష్ చేస్తున్నాను. ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేశాను. కట్ చేయడం అయిపోయింది. నేనైతే నా స్టైల్లో ఎలా చేస్తానో అలానే చేసుకుంటున్నానండి, అంతే. వీడియో కోసం ఇంకేదో చేయాలనేం కాదు. డైలీ నేను రొటీన్లో ఎలా చేస్తానో అలానే చేస్తున్నాను. ఆయిల్ వేసాను. ఆయిల్ కాగాక వెంటనే ఇంకా పోపు అవన్నీ వేసేసాను. అయిపోయింది. వెంటనే ఇంకా పోపు ఇట్లా ఈలోపు వీడియో చూసుకుంటూ ఉంటే ఈలోపు పోపు మాడిపోతుందని వెంటనే దోసకాయ ముక్కలు అయితే వేసేసి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసాను. అక్కడ కర్రీ పెట్టేసి బయటికి వచ్చానండి. మార్నింగే క్లీన్ చేసుకొని ముగ్గేసుకున్నాను కదా, అది ఎలా ఉందని ఒకసారి చూపిద్దామని వచ్చానండి. ఒకసారి చూసేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ తెస్తాను. నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టం అండి. ముందు మీకు వీడియోస్లలో కూడా చెప్తాను ఏమేమి చెట్లు ఉన్నాయి, ఏమేమి పెంచుతున్నాను అన్నీ. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.